బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. తెల్లవారుజామున 3:30 జరిగిన ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే చనిపోగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 6 మహిళలు, 5 ఏళ్ల చిన్నారి ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని చిక్మగలూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు, ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు డీఎస్పీ, మంత్రాలయం సిఐ దస్తగిరి బాబు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. తెల్లవారుజామున 3:30 జరిగిన ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే చనిపోగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 6 మహిళలు, 5 ఏళ్ల చిన్నారి ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని చిక్మగలూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు, ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. ఈ కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తెల్లవారుజామున 3:30 గంటలకు ఆ యొక్క రోడ్డు అయితే రక్తం పడింది. ముఖ్యంగా ఈ కర్ణాటక వాసులకు సంబంధించి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వద్దకు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ కంకర్ లారీ సంబంధించి నేరుగా బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకోవడంతో స్పాట్ లో 5 మంది అయితే భయానకర పరిస్థితుల్లో అయితే మృత్యు శకటాలుగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా మృత్యు కోశ ఏర్పడింది. స్పాట్ లో 5 మంది అక్కడికక్కడికే మృతి చెందగా మిగతా వారు గాయపడడంతో వారిని దగ్గర ఉన్న ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేలోపే అక్కడ కూడా చనిపోవడం జరిగింది. దాంట్లో మృతులు చిన్నారి కూడా ఒకరు ఉండడము, మహిళలు అలాగే పురుషులు కూడా మొత్తం 8 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వైద్యం కోసం కొంతమందిని అయితే ప్రభుత్వ వైద్యశాల, మెరుగైన వైద్యశాలకు పంపించడం కోసం కర్నూలుకు తరలించే లోపే మరొక వ్యక్తి చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తము ఈ యొక్క భయానక పరిస్థితి కోసం ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. డిఎస్పీ భార్గవి తమ సిఐ దస్కరితో పాటు అక్కడ పోలీసు సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ సంబంధించిన ఆ యొక్క బాడీలు కావచ్చు, మిగతా గడువు 108 వాహనంతో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించడం జరిగింది. అయితే మెరుగైన వైద్యం కోసం అంత ప్రయత్నించినప్పటికీ కాకపోవడంతో వారిని ప్రాణాపాయ పరిస్థితులు ఉండడంతో ఎమ్మటే కర్నూలు వైద్యశాలకు అయితే మెరుగైన వైద్యం కోసం పంపించారు. ఇప్పటికే 10 మంది అంటే రాజకీయ నాయకులు అలాగే అక్కడ అధికారులు కూడాను వచ్చి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా టీడీపీ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అక్కడికి వచ్చి చంద్రశేఖర్ తమ కార్యకర్తలతో అక్కడికి వచ్చి ఆ యొక్క అంటే సహాయ చర్యలను అయితే ఏకవంతం చేశారు. ఇక అక్కడ ఉన్న క్షతగాత్రులను అయితే పరామర్శించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం మీరు భయపడిన అవసరం లేదు, మీకు తగు న్యాయం జరుగుతుంది అనేసి అంటే ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క మంత్రాలయం నుంచి వచ్చే అంటే ఈ బొలెరో వాహనం సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు సంబంధించి ఆయా ప్రాంతాలలో అందరూ కూడా కుటుంబస్తులు రావడం జరిగింది. వీటిలో 5 మంది మహిళలు, 2 పురుషులు, ఒక చిన్న పాప ఉండడము, ఆ కుటుంబంలో విషాదకర పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంది. అంటే దైవ దర్శనం కోసం వస్తుంటే ఇలా జరగడం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందనేసి చాలా అంటే మనసును అంటే గాయపరుచుకుంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ఆ చిలకలడోన గ్రామం దాటిన తర్వాత ఈ మలుపు వద్ద అయితే ఈ యొక్క అంటే చిక్మంగళూరు ఆ టౌన్ సమీపంగా ఉన్న ఉదేవ గ్రామం కనాయగనవల్లి అనే యొక్క గ్రామం వద్ద అయితే ఈ యొక్క మిగతా గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడాను ఈ బొలెరో వాహనంలో ఎక్కడం జరిగింది. దాంతో ఈ యొక్క 21 మందితో ప్రయాణిస్తున్న ఈ బొలెరో వాహనం అయితే అంటే అదుపు తప్పడమా లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఈ ట్యాంకర్ సంబంధించి
బలంగా ఢీకొనిందా లేక లేక నిద్ర లేమితో ఇద్దరులో ఎవరిదో తప్పిదంతో ఈ భయానక పరిస్థితి ఏర్పడిందా అనే విషయం మాత్రం కేసు నమోదు చేసుకొని ఈ యొక్క డిఎస్పి భార్గవికి సంబంధించిన సిబ్బంది మిగనూరు పోలీసులు అయితే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితి అయితే అంటే ఈ గుండె హృదయకర పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంది. ఎంత వాళ్ళ ఓదార్చినా కూడా వసలేని పరిస్థితి. అంటే కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగించే మా కుటుంబాలకు ఇటువంటి పరిస్థితి ఏంది అనేసి ఆ ప్రాంతం అంతా కూడాను హాహాకారాలతో ఘోరమైన విలపించడం అయితే అక్కడ చుట్టుపక్కల వారిని అయితే కలిసివేసిన సంఘటన ఉంది. ఈ బాడీలను అయితే అంటే తీయడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆ బాడీ ఇరక్కపోవడము, ఒకరు మీద పడిపోవడము, నుజ్జైపోవడము. అంటే ఈ ట్యాంకర్ ఓవర్లోడ్ తో ఉంటుంది. అలాగే ఈ బొలారో వాహనం కూడాను 21 మందితో లోడుగా ఉంటుంది. అంటే ఆ యొక్క వాహన సామర్థ్యానికి మించి ఉండడంతో కూడాను బలంగా ఈ యొక్క వాహనాలు ఢీకొనడము. ఢీకొండ పరిస్థితుల్లో ట్యాంకర్ కూడా బోల్తా పడ్డము మనము విజువల్స్ కూడాను చూడొచ్చు. ఆ క్షతగాత్రుల ఆతనాదాలను కూడా చూడొచ్చు. ఈ యొక్క పోస్ట్ మార్టం వద్ద ఆ శవాలను కూడా మృత్యు శవాలను కూడా మనం చూడొచ్చు. ఒకేసారి ఆ యొక్క సంఘటనలు చూసినప్పుడు అంటే చూసిన వారికి కావచ్చు, బంధువులకు కావచ్చు, చాలా హృదయ విధాకర సంగతి ఆ యొక్క పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాము. భావోద్వేగాలకు కూడా చూసిన వాళ్ళకు కూడా అంటే లోను అవడము, అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో అంటే ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఏదైనప్పటికీ ఆ యొక్క మృతులకు సంబంధించి వివరాలను ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఆ వివరాలకు సంబంధించి పోలీసులు కూడా వాళ్ళ బంధువులకు, కుటుంబస్తులకు అయితే విషయాన్ని చేరవేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ బాడీలు అంటే ఎవరి ఛిద్రమైనవి, ఎవరి గుర్తుపడలేని పరిస్థితుల్లో ఉన్నాయి కూడా చూసుకొని దాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ కుటుంబాలకైతే ఈ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే వాళ్ళకి అందించే పరిస్థితి ఉంది. అదే గాయపడిన వారిని అయితే కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించిన పరిస్థితి ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.